బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్లండి. ఈరోజు నేను గోంగూర శనగపప్పు చేస్తున్నాను. ఒక్క కట్ట గోంగూర తీసుకున్నానండి. ఇప్పుడు ఒక్క పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. తీసుకొని ఉప్పేసి కడిగినానండి. ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి మనం. ఒక 2, 3 సార్లు కడగాలండి. డస్ట్ బాగుంటది. ఉసికే కూడా ఉంటది. అది పోయేదాకా కడిగి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 8 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కరివేపాకు, కొత్తిమీరాకు, తర్వాత ఒక కప్పు శనగపప్పు ఈ కప్పుతోటి కడిగి వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక కప్పు శనగపప్పు వాటర్లోనే ఉండాలి కొంచెం సేపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన కడాయి పెట్టిన, కడాయి వేడైంది. టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చిటికెడు మెంతులు, అలాగే మినపప్పు, శనగపప్పు ఒక టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు ఒక పావు స్పూను, జీలకర్ర ఒక పావు స్పూను, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గడానికి. మళ్ళీ కర్రీలో చూసుకోవాలి మనం. ఇప్పుడు చిటికెడు ఇంగువ, ఇప్పుడు ఒక 4 ఎండిన మిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నాను, కొత్తిమీరాకు 3 వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది కాస్త పచ్చి వాసన పోవాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. దంచి పెట్టిన వెల్లుల్లి. హలో అండి, మీరు నా వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, చూస్తే తెలుస్తుందండి వంట ఎలా ఉన్నదన్నది. కానీ కాస్త వేగనివ్వాలి మనం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని రెడీ పెట్టుకున్నాం అనుకోండి, ఈ కర్రీ తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే శనగపప్పు వేస్తున్నాను. ముందుగా ఎందుకు వేస్తున్నట్టు ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి. గోంగూర తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ముందుగా కొంచెం శనగపప్పు వేయించగలం. ఇప్పుడు గోంగూర వేద్దాము. శనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గోంగూర వేసేయాల. కొంచెం సిమ్ములోనే ఉంచాలి. ఈ కర్రీ అయితే సిమ్ములోనే ఉంచి చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు కర్రీకి సరిపడేంత సాల్ట్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ సాల్ట్ పడుతుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మాకైతే ఇది పడుతుందండి. తర్వాత ముందుగా సాల్ట్ వేస్తే కొంచెం కర్రీలో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ తోటి కర్రీ కొంచెం మంచిగా మగ్గుతుందండి. ఇది చాలా మంచిదండి. ఇది పుల్లగా ఉంటుంది కదా, మనకి హెల్త్కు చాలా మంచిది. ఏ ఆకుకూర అయినా మంచిదే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూర కూడా కొంచెం మగ్గిందండి. కారం వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ కారం పడుతుంది. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. పప్పు వేస్తున్నాం కదా, ఒకవేళ ఇలానే చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మనం సూప్ లాగా కొంచెం ఉండాలి అన్నంలా కలుపుకునేటప్పుడు అంటే మీ ఇష్టం. కొంచెం ఒక చిన్న గ్లాసుల హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇక లేదంటే సిమ్లా ఇట్లనే కొంచెం ఒక 10 నిమిషాలల్లో అయిపోతుంది కర్రీ మనకు. మనం ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకోవాలండి. మాకైతే సరిపోతుంది, ఏది అవసరం ఉండదు నా అందాజ కొద్దీ. మీకేమన్నా అవసరం ఉంటే ఈ టైంలో చెక్ చేసుకోవాలి. చేసుకొని ఏమన్నా ఉప్పు కారం తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అవుతుంటే మనకు సైడ్కు ఆయిల్ వస్తుంటుంది, మనకు తెలిసిపోతుంది. ఇంకా కొంచెం అయితే అయిపోతుంటుంది. కొంచెం ఉడికేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఉప్పు కారం ఎక్కువ పడుతుంది.
పుల్లటి కూరలా? హలో అండి. ఇప్పుడు గోంగూర శనగపప్పు రెడీ అయిందండి. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే నా వీడియో చివరి వరకు చూడండి. ఈ వంటను ఒకసారి చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూడండి. ఇది దోశలోకి, చపాతీలోకి, వైట్ రైస్‌కి, పుల్కలోకి అన్నిటికి బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఒకసారి తెలియజేయండి ఎలా ఉన్నదన్నది.